మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కృపను బట్టి మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మన జీవిత కాలంలో, మన ఆయుష్ కాలంలో మరొక దినాన్ని పొడిగిస్తూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా, దేవుని బ్రచ్చులరా, 2021 సంవత్సరము డిసెంబర్ 30వ తారీఖు మరి నేటి వరకు దేవుడు మనల్ని 2021లో కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ 30వ తారీఖు ఈరోజు మరి ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యలో కృతజ్ఞత కోరిక మరి సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిదే. మన జీవిత కాలంలో కూడా దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి ఈ చివరి 2021 దినాలలో మనం ఉంటుండగా మరి బేస్తవారము నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతా ఉన్నాము. దేవుని కృపని బట్టి దేవుడు ఇంతవరకు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేసిన నా కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన మేళ్లను దేనిని మరొకు అనే మాట జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం ఇదే. గడిచిన దినాలలో ఎంతో భయంకరమైన స్థితులలో మనం ఉన్నప్పుడు దేవుడు నేటి కూడా మనల్ని సజీవ లెక్కలు పెట్టి కాపాడి మన ఆయుష్కాలంను పొడిగించడం కాకుండా మన జీవితంలో దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి గత సంవత్సరంలో జరిగిన అనుభవాలు, మరి 2021లో జరిగిన అనుభవాలను జ్ఞాపకము చేసుకుంటూ దేవునిని మహిమపరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరు కూడా మర్చిపోకూడదండి. 2019, 2020, 2021 ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు. మరి దేవుడు ఇంకా కూడా మనల్ని సజీవ లెక్కలు పెట్టి తన రెక్కల కింద భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చనిపోయిన వారందరూ చెడ్డవారని కాదు, మనం మంచివారమని కాదు, కానీ కేవలము ఆయన ఉచితమైన కృపచేత మన ఆయుష్కాలంలో దినము పొడిగించడమే కాకుండా మనకు సమయాన్ని దేవుడు ఇస్తున్నాడనే మాట కూడా మర్చిపోకూడదు. దేవుని యందు భయభక్తులలో జీవితం జీవించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మరి అట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని దగ్గరికి రావడానికి దేవుడిచ్చే అవకాశాన్ని ఎవరు కూడా కోల్పోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి 2021 మరి డిసెంబర్ 30వ తారీఖు నేటి వరకు దేవుడు నేను సజీవ లెక్కలు పెట్టి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రత్యేకమైన సమయంలో ఎవరు కూడా మరి అటు ఇటు చూడకుండా వేరే వేరే పనులు పెట్టుకోకుండా ఈ 2 రోజులు 30, 31వ తారీఖు దేవుని సన్నిధిలో గడిపే అవకాశము దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నూతన సంవత్సరంలో మనలో దేవునికి ఏదైనా ఇష్టం లేనుంటే అవన్నీ కూడా తీసేసి మరి దేవుని అత్తుకునవలసిన సమయంలో మరి దేవునితో వెంబడించే వాటిని అత్తుకొని విడవవలసింది విడిచేసే అత్తుకునే వాటిని దేవుని యందు అత్తుకొని జీవించాలని ప్రభు పేరట హృదయ కాలము తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరి ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యలో మరి కృతజ్ఞత కూడిక జరుగుతుండగా మాతో పాటు మీరు కూడా మరి లైవ్లో పాలుపందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరి 1 గంటకు మరి యూట్యూబ్లో ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరకాలని టైప్ చేస్తే మాతో పాటు మీరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశాన్ని మరి ఎవరు కూడా పోగొట్టుకోవద్దని దేవుని పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిదే. మరి దేవుని సన్నిధికి తిరిగి మనము రాగలుగుతున్నామంటే దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని హృదయ కాలము ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తున్నట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పెదను ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని అపోస్తుడైన పౌలు మరి బంధకంలో నుంచి, ఆ ఒక జైలు బంధకంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభువునందు ఆనందించండి అనే మాట. ప్రియ దేవుని ప్రజలారా, హృదయ కాలము దేవుని కృపను బట్టి ఈ సంవత్సరము చివరి దినాలలో మనం ఆనందంతో మరి నూతన సంవత్సరంలోకి ఎదురు చూస్తూ మరి నూతన హృదయం కలిగి, శుద్ధ హృదయం కలిగి దేవుని సన్నిధిలో మరి 2022లో మనం ప్రవేశించవలసి ఉంటుండగా మన హృదయాలను సరిచేసుకొని, మన నడతలను సరిచేసుకొని, మన జీవితాలను సరిచేసుకొని నిజమైన దేవుని బిడ్డలుగా
మరి 2022లో ప్రవేశించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ స్థానంలో సకల జనులకు తెలియచేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెందిన గాక. ప్రతి విషయమందు కూడా మరి మీ సకల జనులకు తెలియచేయబడండి. ప్రభు సమీపంగా ఉన్నారు. దేనిని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అనేక మార్లు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి చేయండి. దేవునికి తెలియజేసి వస్తున్నాం. మన విన్నపంలో మన బాధలు కానీ కష్టాలు కానీ నెమ్మది లేని జీవితం కానీ సమాధానం లేని జీవితాలను మీరున్నట్టయితే దేవునికి తెలియచేసినప్పుడు ఆ దేవాది దేవుడు మరి అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటును. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈరోజు వరకు నీవు సజీవులెక్కలుండి ఈ హృదయ కాలము చూస్తున్నావంటే అది కేవలము దేవుని కృపనే. అట్టి కృపను జ్ఞాపకము చేసుకుంటూ మరి హృదయపూర్వకంగా దేవునికి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేనిని గురించి ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయమంతా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. మనము సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అవన్నీ కూడా దేవునికి తెలియజేసినప్పుడు ఆ దేవాది అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపుకోలు కావలిగా ఉంచెను. మనం దేవుని యందు భయభక్తుల జీవితం జీవించడమే కాకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరిట హృదయ కాలం తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, మరి బహుకాలం నుంచి ఒకవేళ నీలో శ్రమ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, లేదా అనారోగ్యం ఉండొచ్చు. అది చాలా సంవత్సరంల నుంచి నువ్వు బాధపడుతున్నావేమో. ఒకవేళ ఆ బాధ తట్టుకోలేక లేదా ఆ సమస్యల నుంచి మరి విడిపించే వరకు నీకు కనిపించుకుంటూ ఉండడం సమయంలో హృదయ కాలము ఒక శుభవార్త నీకు తెలియజేయబడుతుంది. నీవు చాలా కాలం నుంచి మరి చాలా దినముల నుంచి బాధపడుతున్నట్టయితే దేవునికి సమీపంగా నువ్వు ఉన్నావనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి మనం విన్నాం కదా. ప్రతి విషయంలో కూడా మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదీ కూడా దేవునికి తెలియచేయాలి. ఒకవేళ ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా, లేదా ఇంకా నీ సమస్యలతో నువ్వు ఉన్నట్టయితే హృదయ కాలము నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్టయితే విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తగిన సమయమందు ఆయన చిత్తానుసారంగా ఆ సమస్యల నుంచి, ఆ కష్టాల నుంచి, బాధల నుంచి దేవుడు మీకు విడుదల దయచేస్తాడని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక స్త్రీ ఉన్నది, చాలా సంవత్సరంలో నుంచి బాధపడుతూ ఉన్నది. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకున్నది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగింది, కానీ తనలో ఉన్న ఆ రోగము అన్నది, ఆ అనారోగ్యం అన్నది అలాగనే వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నది. చాలా సంవత్సరంలో గడిచిపోయింది. మరి ఎక్కడెక్కడో ఎన్నో వైద్యాలు తిరిగింది, ఎంతమంది దగ్గరకు వెళ్ళింది, తన ధనానంతా కూడా ఖర్చు పెట్టుకుంది. కానీ ఆమెలో శరీరంలో ఉన్న ఆ ఒక అనారోగ్యము తను విడవకుండా అలాగనే ఉంటున్న సమయంలో ఒకానొక రోజు యేసు ప్రభు గురించి ఆ ఒక సువార్త వర్తమానం తన చెవిలో వినబడింది. ఆ ప్రాంతం నుంచి యేసు ప్రభు వస్తున్నాడని అప్పుడైతే ఆ స్త్రీ ఆ ఒక మాటలను విన్నదో, ఆ స్త్రీ తన మనసులో అనుకున్నదే, నేను అక్కడికి వెళ్ళి మరి ఆయన ఆ ఒక చెంగు అది ఆ వస్త్రము ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరుస్తానని విశ్వాసము కలిగి మరి అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ దగ్గరికి తీసుకెళ్తుంది. మన సమస్యలలో మన అనారోగ్యము యేసే దగ్గరికి మనల్ని తీసుకొస్తుందనే మాట కూడా మర్చిపోకూడదు. ఆ స్త్రీ దాదాపుగా 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం అనే రోగం కలిగి బాధపడుతూ ఉన్నదే. మరి అనేక ప్రాంతాలకు వెళ్ళింది, అనేక వైద్యం చేయించుకున్నది. తన ధనాన్ని కూడా మరి ఆమె అనేక వైద్యులతో ఎన్నో
తిప్పల పడినా కానీ తన కలిగినదంతా కూడా వాయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంఘటనలో పడాను. తన దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు చేసుకున్నదే. మరి ఎంతోమంది వైద్యులు ఎక్కడెక్కడ పొమ్మంటే అక్కడక్కడ వైద్యులు చెప్పిన మాటలు, మరి మనుషులు చెప్పిన మాటల ప్రకారం తన దగ్గరున్న ధనానంతా కూడా మరి ఖర్చు పెట్టుకున్నా కానీ ఆ ఒక స్త్రీకి మరి ఆ ఒక రోగం నుంచి ఆ స్త్రీ మరి స్వస్థత పొందలేకపోయినదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ అనారోగ్యమే కానీ, సమస్యలే కానీ, కష్టాలే కానీ, బాధలే కానీ, దుఃఖము కలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి. దేవునికి సమీపంగా మనం వచ్చినప్పుడు దేవుడు అవన్నిటి నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో కలిగే దేవుని మీద ఆధారపడి మీ యావత్తు చింత ఆయన మీద వేయాలని దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము మరి మన చింతలు, బాధలు, దుఃఖములు దేవుని మీద వేసినప్పుడు దేవుడు మనల్ని మరి స్వస్థత దయచేస్తాడని విశ్వాసం కలిగి వెళ్ళాలి. ఈ హృదయ కాలము మరి ఆ స్త్రీ గురించి ధ్యానించుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తపల పడింది. మరి ఎన్నో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో ఖర్చు పెట్టుకుంది. కానీ తనలో ఉన్న రోగంని మాత్రము అది నయం కాకుండా మరి తన దగ్గర ఉన్న ధనానంతా కూడా మరి ఖర్చు పెట్టి తన కలిగినదంతా కూడా వ్యయము చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటంలో పడింది. 12 సంవత్సరంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ స్త్రీ మరి 12 సంవత్సరం నుంచి బాధపడుతుంది. మరి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అయినా కానీ తనకు న్యాయం కాలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నది, తన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టుకున్నా కానీ తనకి ఏ పార్టీ మేలు కలగలేదు. మరి అలాంటి సమయంలో మరి యేసు ప్రభు ఒక సువార్త ఆమె చెవులో వినబడింది. 27వ వచనము. ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టి బాగుపడుతున్నాం అనుకున్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనకున్న శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖం కలిగినప్పుడు మనము చాలా కృంగిపోతూ ఉంటాము. అనారోగ్యంతో చాలామంది కృంగిపోతూ ఉంటారు. ఈ స్త్రీ 12 సంవత్సరంలో నుంచే ఆ రక్తస్రావం రోగం కలిగి మరి అనేక వైద్యుల దగ్గరికి తిరిగింది, అనేకుల దగ్గర చూపించుకున్నా కానీ తనలో ఉన్న రోగం మాత్రము బాగు కాలేదు. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకుంది. చివరికి ఒక వార్త తన చెవులలో వినబడింది. ఆ వార్త ఏంటంటే ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టి బాగుపడతాను అనుకున్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 12 సంవత్సరంలో బాధపడింది, దుఃఖాన్ని అనుభవించింది, తన ధనానంతా ఖర్చు పెట్టుకుంది, అనేక వైద్యుల దగ్గరికి తిరిగింది. అప్పుడు తన యేసు ప్రభు ఆ ఒక ప్రాంతంలో నుంచి వస్తున్నప్పుడు అనుకున్నది, యేసయ్య వస్త్రం మాత్రం ముట్టి బాగుపడుతాను అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రంను ముట్టాను. మరి జనసమూహంలో చాలామంది యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు చెప్పిన మాటలు వింటూ ఉంటూ అంత జనసమూహంలో వెనుకలకెళ్ళి వచ్చి యేసయ్యకు వస్త్రం ముట్టుకున్నదే. చూడండి, ఆ ఒక 12 సంవత్సరంలో ఆ స్త్రీ వేదన, బాధ అనుభవించిన స్త్రీ యేసయ్య దగ్గరికి ఆమె నడవగలిగింది. ఒకవేళ ఉదయ కాలము ఈ మాటలు వింటేనే నీవు ఒకవేళ రోగముతోని, అనారోగ్యంతోని, స్వస్థత కలగకుండా, నెమ్మది కలగకుండా, సమాధానం కలగకుండా మీ పిల్లల విషయంలో బాధపడుతున్నావా? హృదయ కాలము విశ్వాసంతో కలిగి రావాలి. ఈ స్త్రీ నమ్మిందే, విశ్వాసముతోనే అనుకున్నది, యేసయ్య ఆ వస్త్రం మాత్రం ముట్టి బాగుపడని అనుకొని జనసమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రంను ముట్టాను. వెంటనే ఆమె రక్తధారణ కట్టను గనుక తన శరీరంలో ఆ బాధ నిర్ధారణ అయిందని గ్రహించుకునేను. ఎంత గొప్ప ధన్యత అండి. డిసెంబర్ 30వ తారీఖు 2021 సంవత్సరము మరి చివరి దినాలలో 2021 సంవత్సరము చివరి దినాలలో ఉంటుండగా ఒక శ్రమ, ఒక కష్టము, ఒక బాధ, దుఃఖము
మనం కలిగినప్పుడు నాకెందుకు కలిగింది, దేవుడు నాకే ఎందుకు ఇచ్చిండు, ఈ శ్రమ నా కుటుంబంకి ఎందుకు ఇచ్చాడని బాధపడుతూ ఉంటాం. శ్రమ దేని దగ్గర తీసుకెళ్తుందంటే నేను దేవునికి సమీపంగా తీసుకెళ్తుంది. 12 సంవత్సరముల నుంచి ఆ స్త్రీ బాధపడింది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఖర్చు పెట్టుకుంది, ధనమంతా కూడా ఖర్చు పెట్టుకున్నది, ప్రయోజనం లేదు. చివరికి యేసయ్య ఒక వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎంత గొప్ప ధన్యత! ఆమె 12 సంవత్సరముల బాధను, 12 సంవత్సరముల ఆ కష్టంలో ఉన్నా కానీ ఆమె ఎంతో ప్రయాసపడింది తను బాగుపడాలని. మరి వైద్యుల వల్ల కాలేదు, తన ధనం వల్ల కాలేదు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆ వస్త్రము ముట్టుకున్నప్పుడు మరి తను బాగుపడినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుని సంగమ, వెంటనే ఆమె రక్తధారణ కట్టెను గనుక తన శరీరంలో ఆ ఒక బాధ ఆ బాధ నివారణమైందని గ్రహించుకొని వెంటనే యేసు తనలో తన ప్రభావం బయలువెళ్ళని తనలో తను గ్రహించాను. యేసు ప్రభు వస్త్రము దగ్గర, యేసు ప్రభు ఆ చెంగు వస్త్రంలో స్వస్థత ఉన్నదే. యేసు ప్రభు దగ్గరికి ఆమె రాగలిగింది. కాలం ఇన్ని రోజుల నుంచి మరి 2020 సంవత్సరం, 19వ సంవత్సరం, 21వ సంవత్సరంలో అనేక పరిమాణాలు, ఎన్నో బాధలు, కష్టాలు, దుఃఖము ఉన్నా కానీ దేవునికి తోడు, దేవునికి కాపుదల, మరి దేవునికి విడిపింపు, అదే రీతిగా దేవుని రెక్కల కింద భద్రతతో నేటికి కూడా మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవుడు. ఈ సమయంలో మనం కూడా దేవుని దగ్గరికి రావాలి. ఒకవేళ ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా, ఇంకా యేసయ్యకు నువ్వు దూరంగా ఉన్నట్టయితే కాలము ఒక శుభవార్త వినబడుతుంది. నువ్వు ఎలాంటి బాధలు కలిగినా, ఎలాంటి శ్రమలు కలిగినా విశ్వాసముతోనే, నమ్మకముతోనే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ స్వస్థతను నీకు కూడా దయచేస్తాడు. ఆమె 12 సంవత్సరముల నుంచి బాధపడింది, ఎన్నో వైద్యాలు చేయించుకున్నది, చివరికి యేసయ్య దగ్గరికి రాగలిగింది. యేసయ్య ఆ వస్త్రపు చెంగు పట్టుకుంటే నేను బాగుపడతానని విశ్వాసముతోని దేవుని దగ్గరికి రాగలిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కాలము ఈ మాటలు వింటున్న నీవు దేవుని సన్నిధికి రావడము నిజంగా ఆ స్త్రీ అప్పటి వరకు మరి తను బాగుపడను అనుకున్నది, కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో, యేసయ్యకు వస్త్రంని ముట్టుకుందో మరి వెంటనే ఆమె ఆ రక్తధారణ ఆగిపోవడము తాను గమనించి తనకు స్వస్థత జరిగినదని గ్రహించిన తర్వాత మరి యేసు ప్రభు నుంచి ఆ ప్రభావం వెంటనే యేసు తనలో నుంచి ఒక ప్రభావం బయలువెళ్ళని తానులో గ్రహించుకొని జనసమూహం వైపు తిరిగి నా వస్త్రంలో ముట్టినది ఎవరైనా అడుగుగా ఆయన శిష్యులు జనసమూహం మీద పడుచుండగా చూచుచున్నావయ్యా, మరి నిన్ను ముట్టిన వాడు వాడని అడుగుచున్నావా అని యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది జనసమూహంలో, ఇంతమంది మీద పడుతున్న సమయంలో మరి ఎవరు వస్త్రం ముట్టుకున్నది మాకెలా తెలుస్తుందయ్యా అని ప్రశ్నించినప్పుడు యేసు మరి అక్కడ ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్న వారిని చూస్తే ఎవరు నా వస్త్రము ముట్టుకొని ఆ ప్రభావము నాలో నుంచి పోయినదని యేసు ప్రభు అక్కడ చెప్పినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయ్యా, ఇంత జన సమూహం, ఇంతమంది ప్రజలంలో నీ వస్త్రము ముట్టుకున్నది ఎవరని మాకెలా తెలుస్తుందని అన్నప్పుడు మరి యేసు ప్రభు అటు ఇటు చూస్తూ మాట్లాడుతున్న సమయంలో ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవాలని ఆయన చుట్టూ చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మరి అక్కడ నిలబడి చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఆ ప్రభావం నాలో నుంచి పోయింది, ఆమె ఎవరు అని యేసు ప్రభు చూస్తున్న సమయంలో అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడుతూ వణుకుచు ఆయన ఎదుట సాగిలపడెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆ స్త్రీ యేసయ్యని ఎదుర్కొని, అయ్యా నేనేనయ్యా, ఆయనకు సాగిలపడినది. దేవుని బిడ్డలారా చూడండి, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతో వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. ఈ 2021 చివరి దినాలలో మనం కూడా భయపడుతూ, దేవునికి వణుకుతూ, దేవునికి సాగిలపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ స్త్రీ తన రోగం నుంచి స్వస్థత పొందుకున్న వెంటనే ఆ స్త్రీ మరి యేసు ప్రభు ఆ ప్రభావం తన నుంచి పోయినదని గ్రహించి తన శిష్యులు అడిగినప్పుడు ఇంతమంది ప్రజలలో ఎలా వారిని గుర్తుపడతామన్నప్పుడు యేసు ప్రభు అటు ఇటు రౌండ్ చూడగానే ఆ స్త్రీ వచ్చిందే. ఆ స్త్రీ మాట్లాడుతూ ఉన్నది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినదంతా ఎరిగి భయపడుతూ వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా కూడా ఆయనతో చెప్పాను. యేసు ప్రభుకు తన విన్నపం అంతా కూడా చెప్పుకున్నది. యేసు ప్రభు
యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వణుకుతూ భయపడుతూ ఆయన ఎదుట సాగిలపడింది. మనం కూడా యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఆ సమయంలో ఆయన దేవుని ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పాను. మరి తన 12 సంవత్సరంలో నుంచి ఏ రీతి అయితే బాధపడిందో అదంతా కూడా యేసయ్యకు చెప్పింది. హృదయ కాలము నీలో బాధ ఉందా, నీలో దుఃఖం ఉందా, నీలో మరి అనేక సంవత్సరం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నావా? హృదయ కాలము దేవుని దగ్గరికి వచ్చినట్టయితే విశ్వాసముతోనే, నమ్మకముతోనే నా దేవుడు నన్ను స్వస్థపడతాడు, నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని నమ్మకంతో దేవుని దగ్గరికి వస్తే ప్రతి బాధ నుంచి దేవుడు మీకు విడుదల దయచేస్తాడు. ఆ స్త్రీ నమ్మింది. ఆయన వస్త్ర చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతానని నమ్మింది. అంతమంది ప్రజలలో కూడా ఒక విశ్వాసం చూపించింది. యేసయ్య వస్త్రంలో స్వస్థత ఉన్నదని గ్రహించింది. అంతమంది చుట్టూ ఆ మందంతా ఉన్నారు, కానీ ఆ మందంతా ఎవరు గ్రహించలేకపోయినారు యేసు ప్రభు ఒక శక్తిని. కానీ ఈ యొక్క 12 సంవత్సరం నుంచి బాధపడుతూ రక్తస్రావం కలిగి రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు ప్రభావం గురించి ఆమెకు తెలిసింది. దేవుని సంగమా, ఈరోజు కూడా క్రైస్తవులని చెప్పుకుంటూ మనము దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు అట్టి విశ్వాసం మనలో ఉన్నదా లేదా ఒకసారి మనల్ని మనం గ్రహించాలి. మరి అంతమంది జనసమూహం ముందు యేసు ప్రభు మీద పడుతూ వస్తున్నారు, కానీ ఎవరు కూడా మరి అనుకోలేదు యేసు ప్రభు వస్త్రం చెంగులో ఆ ఒక స్వస్థత ఉన్నదనే ఆ స్త్రీ ఆ స్వస్థతని గురించి యేసు ప్రభు వస్త్రం ముచ్చుకుంటే స్వస్థత దొరుకుతుందని గ్రహించగలిగిందే. హృదయ కాలము మనం కూడా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మన సమస్యల నుంచి, బాధల నుంచి, రోగం కానీ ఏదైనా కానీ మొదట యేసయ్య దగ్గరికి రావాలి, విశ్వాసముతోనే రావాలి. మరి అంతమంది జనసమూహము వారు యేసయ్య వస్త్రంలో స్వస్థత ఉన్నదని వారు గ్రహించలేకపోయినారు. యేసయ్య ఆ వస్త్రంని విశ్వాసముతోనే ఆ స్త్రీ ముట్టుకున్నదే, ఆమె స్వస్థత పొందుకున్నదే. మనం కూడా యేసయ్య దగ్గరికి విశ్వాసంతో వచ్చినప్పుడు ఆ స్వస్థత పొందుకుంటాము. దేవుని సంగమా, 34వ వచనం, అందుకు ఆ కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం కలదని సమాధానం కలగై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలిగిన గాక అని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు అంటున్నాడు, విశ్వాసము నేను స్వస్థపరిచింది, నీ యొక్క అనారోగ్యం నుంచి నీకు స్వస్థత కలిగినదని దేవుడు ఆ ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కష్టము, శ్రమ, బాధ కలిగినప్పుడు భయపడకూడదు. దేవునికి సమీపంగా మనం వచ్చినప్పుడు అవన్నిటి నుంచి కూడా దేవుడు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆధారపడినప్పుడు అవన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్త్రీ అనుకున్నది యేసయ్య వస్త్రం పట్టుకుంటే చాలు నేను బాగుపడతానని ఆ వస్త్రాన్ని పట్టుకున్నది, తన స్వస్థత పొందుకున్నది. హృదయ కాలము దేవుడు నిన్ను కూడా, నీ వైపు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వచ్చినట్టయితే, యేసయ్య దగ్గరికి వచ్చినట్టయితే యేసయ్య సమస్త బాధల నుంచి నీకు స్వస్థత కలగచేయును గాక, సమస్త సమస్యల నుంచి దేవుడు నేను విడిపించును గాక, నీ బాధలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించును గాక, నీ అనారోగ్యాన్ని దేవుడు కొట్టివేయును గాక. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు అట్టి సమాధానము, నెమ్మదిని కలగచేయను గాక. ఆ స్త్రీతో దేవుడు అన్న మాట ఏంటంటే, కుమారిని విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం కలగదాని పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. హృదయ కాలము నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు అస్వస్థత, ఆ మంచి ఆరోగ్యం నీకు దేవుడు ఇస్తాడు. మర్చిపోకండి, ఈరోజు జరిగే మరి కృతజ్ఞత పండుగ లేదా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించవలసిన థ్యాంక్స్ గివింగ్ మీటింగ్గా మరి 30వ తారీఖు ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా జరుగుతుండగా 1 గంటకు యూట్యూబ్లో మరి ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరకాలని టైప్ చేస్తే మీరు కూడా మాతో పాటు దేవుని ఘనపరచవచ్చు, మాతో పాటు దేవునికి మీరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు అని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు అంతట్లో కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రత్యేకంగా మీరిన్న వాక్యము దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా నైనా నీకు వందనములు స్తోత్రములనైనా. ఆ స్త్రీ మరి 12 సంవత్సరం నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నప్పుడు నీ యొక్క శుభవార్త విని నైనా ప్రభా నీ వస్త్రం ముట్టుకుంటే బాగుతానని విశ్వాసంతోనే నీ వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఆమెకున్న రక్తస్రావం నుంచి నువ్వు విడుదలను అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మేము కూడా ప్రజలందరూ కూడా తిరిగి నీ దగ్గరికి రావడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. ఈ సమయంలో అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలను ముట్టండి, స్వస్థతను దయచేయండి నైనా ప్రభా. అలాగే తండ్రి వారి సమస్యల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి కూడా విడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.